నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కర్ నామినేషన్ సందర్భంగా సంగారెడ్డిలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కర్ గారిని గెలిపించాలని మంత్రి కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను 100 రోజుల్లో పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. అనంతరం జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేయడానికి పార్టీ కార్యాలయం నుండి వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, శాసనసభ్యులు మదన్ మోహన్ రావు, సంజీవారెడ్డి, తోట లక్ష్మి, కాంతారావు, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి రవీందర్ రెడ్డి, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్రశేఖర్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మంత్రి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛతోటి కాంగ్రెస్ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ చరిత్రని గౌరవించింది, గుర్తించింది. తెలంగాణ సమాజం తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగలుగుత రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్త కాలర్ ఎగరేసుకొని ముందుకు పోయే రకంగా పనిచేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ రైల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గ్రామంలో సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జిల్లా పరిషత్ చైర్మన్ జడ్పీటీసీలను గెలవాలని కలగంటున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం. అంతా మీ పైన ఉన్నది, మీ పై భారం ఉన్నది. కార్యకర్త ముందు పోయి సమన్వయంతో, ఓపికతోటి త్రిముఖ పోటీ కాదు. బీఆర్ఎస్ ని ఓడించాలి, ఇప్పుడు మన బీజేపీని ఓడించాలి. మనం వచ్చి 4 నెలలు అయింది, ఇంకా 4 సంవత్సరాల 8 నెలలు ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి సామాజికంగా, ఆర్థికంగా అనేక కార్యక్రమాలు మనం చేపట్టాలి. 6 గ్యారెంటీల వాగ్దానం ఇచ్చినాము. 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు నెరవేర్చినాము. ఇంకొక గ్యారెంటీ ఉన్నది. దాంతో సహా రైతు రుణమాఫీ ఉన్నది, ఇల్లు ఉన్నాయి, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఆ మాట ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే లింగాయత సమాజాన్ని గుర్తించి రాష్ట్ర స్థాయిలో ఓబీసీ గుర్తింపు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రాజశేఖర రెడ్డి గారిది. ఈరోజు జాతీయ స్థాయిలో కూడా ఈ కమ్యూనిటీని జాతీయ స్థాయిలో ఓబీసీగా గుర్తించే దిశగా కాంగ్రెస్ కృషి చేయబడుతున్నది. అదే రకంగా సమాజంలో శాంతి, పరస్పర గౌరవము, రాజ్యాంగము, సంక్షేమము, అభివృద్ధి అందించే దిశగా కాంగ్రెస్ ఎప్పుడు ఉన్నది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ఉంటుంది కదా. ఈ సమాజాన్ని కాపాడుకునే, ఐక్యతని కాపాడుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉన్నది. విమర్శలు కావు.